ఆపరేషన్ వ్యాలంటైన్. అసలు ఈ సినిమా ఒక మిజైల్ లాంటిది. మూవీ టీమ్ ఆ మిజైల్ ని బ్లాక్ బస్టర్ వైపు పంపితే అది కాస్త ఫెయిల్ అయ్యి మనకు తగిలింది. మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు, మొత్తం డొల్లనే. అసలు ఒక మూవీలో ఫస్ట్ 10 మినిట్స్ ఎంత కీలకమండి. అలాంటి కీలకమైన 10 మినిట్స్ లో ఎడిటింగ్ మిస్టేక్స్ అండ్ విఎఫ్ఎక్స్ మిస్టేక్స్ అయితే పెడతారా? అసలు విఎఫ్ఎక్స్ అయితే అక్కడ క్లియర్ గా విఎఫ్ఎక్స్ చేసేసారా బాబు అనేసి క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. అండ్ గ్రీన్ స్క్రీన్ కూడా సరిగ్గా రిమూవ్ చేయలేదని అయితే మనకు తెలుస్తుంటది. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటింగ్ అయితే వరస్ట్ అంటే వరస్ట్. ఇక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ వాళ్ళ దాడుల నుంచి మన ఇండియాని అయితే కాపాడుకోవడానికి మన ఎయిర్ ఫోర్స్ అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ప్రయత్నం చేస్తూ అట్ లాస్ట్ మన వాళ్ళు ఎలా కాపాడారు, ఏం చేశారు, అట్ లాస్ట్ వాళ్ళు ఏ దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ టార్గెట్ ఏంటనేది అయితే ఈ మూవీ. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ అండ్ బీజిఎం అయితే చాలా బాగుంటది. లాస్ట్ లో ఒక క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంటది, అదైతే చాలా విపరీతంగా నచ్చేసింది నాకైతే. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ 2019 ఫిబ్రవరి 14 లో మనకు ఇండియాకి బ్లాక్ డే కదా, ఆ రోజు మనకు 40 సోల్జర్స్ అయితే చనిపోవడం జరిగింది. దాని మీద ఒక ఎమోషనల్ గా అయితే ఒక సీన్ ఉంటది, అదైతే మనల్ని బాగా కనెక్ట్ చేసి బాగా ఎమోషనల్ చేసేసింది నన్నైతే. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, లవ్ సీన్స్ అయితే అస్సలు ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు. అరే స్టోరీ మంచిగానే నడుస్తుంది కదా, ఎందుకు ఈ లవ్ సీన్స్ వస్తున్నాయి అనేది అనిపిస్తుంది. ఇక విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ విషయానికి వస్తే వరస్ట్ అంటే వరస్ట్. అసలు క్లియర్ గా కనిపిస్తుంటది, ఆ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసినట్టు కనిపిస్తుంటది. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేశాక మనకేంటంటే కొన్ని బ్లాక్ మార్క్స్ అనేది కనిపిస్తుంటాయి మనిషి చుట్టూ, అదైతే నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఈ మూవీకి యాక్షన్ సీన్స్ ఒక ప్లస్ పాయింట్ అయితే, అదే యాక్షన్ సీన్స్ లో వీళ్ళైతే ఎడిటింగ్ మిస్టేక్స్ పెట్టి పడదొబ్బారు. ఒక దగ్గర మిజైల్ అయితే లాంచ్ అయ్యి అదైతే ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యాక అందులోంచి స్మోక్ అయితే వస్తుంటుంది కదా, ఆ స్మోక్ సడన్ గా డిసపియర్ అయిపోతుంది. అలా ఎందుకైతే అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే మూవీ టీం వాళ్ళు చెక్ చేసుకోరా అలాంటివి? అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉంటది. ఈ మూవీలో బాగా ల్యాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే బాగా ల్యాగ్ ఉంటది కొంచెం. అలాగే ఈ మూవీ కాస్త ఫైటర్ మూవీకి అయితే సిమిలర్ గా ఉంటది. ఇంకొకటి, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఎంగేజింగ్ అయితే అనిపించలేదు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మంచిగా అవుట్పుట్ ఇస్తున్నా కానీ ఎందుకో మనమైతే వాళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు అని అయితే నాకు అనిపించింది బాగా. ఫైనల్లీ ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి 1.5/5. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మీకు మరిన్ని ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మరెన్నో ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.